ప్రేక్షక మహాశయులకి అందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వారి ఒక నైపుణ్యతను నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేశారంటే దానికి అంటే దీర్ఘకాలిక సమస్యలు చాలా సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాము దీంట్లో అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే కాల్ చేయండి. లేదంటే మాకు నెల ఉంది 15 రోజులైంది ఇట్లా సమస్యలు వచ్చినాయంటే నేను చూపిస్తున్న చెట్టు మూలికలు ఎవరే కావచ్చు, నేను చూపిస్తున్న చెట్టు మూలికలు మీకు మీరుగా తయారు చేసుకొని వాడుకున్నారంటే ఎలా చెప్పానో అలా చేసుకోండి. మళ్ళీ కాల్ చేసి ఏమండి మీరేదో చెట్టు మూలిక చూపించారు కదండి, ఏది చెట్టు మూలిక అని వాళ్ళు చెప్పరు, నాకు తెలియదు. అలా కాకుండా మేము ఏది చూపిస్తామో చెట్టు మూలికని దాన్ని పర్ఫెక్ట్గా మీరు వినుకొని చూసుకొని చేసుకోండి. అలా కాని పక్షాన లేదండి మాకు కాదు, మేము సిటీలో ఉన్నాము, మందులు కానే కావాలా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే దయచేసి కాల్ చేస్తారండి. చూడండి, దీని పేరు వచ్చి శతావరి అంటాము. ఇది పిల్లి పీచర గడ్డలని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ గడ్డల్ని ఎందుకు వాడుకోవాలా, ఎలా వాడుకోవాలా, దేనికోసం మనం వాడుకుంటే ఏ సమస్య క్లియర్ అవుతుంది అనే దాన్ని క్లియర్గా చెప్తాను, వినుకోండి. ఇది పురుషత్వం తగ్గిన వాళ్ళకి, మగవారిలో పురుషత్వం తగ్గిన వాళ్ళకి ఈ ఒక్క గడ్డలను మనము భూమిలో పెళ్ళగిచ్చామనుకోండి మ్యాక్సిమం ఒక 100 గడ్డలకు పైన దొరుకుతుంది. దీన్ని చాలా వరకు మనము శతావరి పిల్లపీచర గడ్డలని చాలా వరకు పిలుస్తుంటాము. మ్యాక్సిమం ఒక 100 గడ్డలకు పైన దొరుకుతాయి. కొన్ని జాగాల్లో చాలా బలిసిండేది అనుకోండి, కనీసం మూర నుంచి బట్టి 1.5 మూర 2 మూరల వరకు కూడా గడ్డ భూమి లోపల దిగింటుంది. అలాంటి ఉన్న వాళ్ళు ఏదైనా పాత గడ్డలు దొరికాది అనుకోండి తీసుకోండి, మీరు వాడుకోవచ్చు. ఇది దేనికోసం పనిచేస్తుందంటే మగవారిలో వీర్యకణాలు తగ్గి పిల్లలు కాకుండా సంభోగంలో కూడా మీకు సమస్య ఏర్పడి, ఇలాంటి సమస్య ఎవరికైనా ఉండొచ్చు. పిల్లవాళ్ళని కాబట్టి పెద్దవాళ్ళ వరకు వయసు అయిన మ్యాక్సిమం 60, 70, 80, 90 సంవత్సరాల వాళ్ళు కూడా కావచ్చు. ఎవరిలో అయినా లైంగిక సమస్య ఏదైనా తగ్గితే ఈ ఒక్క గడ్డలను మీరు వాడుకుంటూ రావచ్చు. ఎలాగంటే దీన్ని మీరు తవ్వుకొని గడ్డలను వేరు చేసుకొని బాగా కడిగేయండి. కడిగేసిన తర్వాత మీరేం చేస్తారంటే పాలు ఒక 1/2 లీటర్గా, ఇది 1/2 లీటర్ మీరు ఎంత తీసుకుంటే దానిపైన, ఇప్పుడు 100 గ్రాములు మీరు గడ్డలు తీసుకున్నారనుకోండి ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. లేదా 1 కిలో తీసుకున్నారనుకోండి 2 నుంచి 3 లీటర్ల పాలు తీసుకోండి. నాటి ఆవు పాలు తీసుకొని ఈ గడ్డల్ని దాంట్లో పెట్టి ఉడకబెట్టాలి. ఉడకబెట్టేసి మొత్తం ఎక్కువగా ఒక 2 లీటర్ల నీళ్ళు ఎక్కువ పోయండి. పోసి ఆ నీళ్ళు ఇమిరేంత వరకు మీరు బాగా కాంచుకోవాలి. కాగిన తర్వాత ఆ పాలను తీసి పక్కకు పెట్టుకొని దాంట్లోకి సేమ్ వేసుకొని, అంటే మజ్జిగ వేసి తెల్లవారితో పెరుగు చేసుకొని దాన్ని చిలికారనుకోండి వెన్న వస్తుంది. ఆ వెన్నను సపరేట్గా తీసుకోవాలి. ఈ మజ్జిగ కూడా తాగండి, ఏ సమస్య లేదు, వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఆ వెన్నను మాత్రం సరిగా తీసుకొని సైడ్కి ప్రతిరోజు దాన్ని నెయ్యి చేసుకొని మీరు ఆహార పదార్థాల్లో వాడుకుంటూ రావచ్చు. వాడుకుంటూ వస్తే మీలో నరాల వీక్నెస్ అని పోయి బలపడుతూ ఉంటుంది. అలా కాదండి మాకు దొరకవు పచ్చివి అంటే ఎండు మూలికలు కూడా దొరుకుతుంటాయి. శతావరి అని చెప్పి అడిగారు అనుకోండి ఇస్తారు. దాన్ని తీసుకొచ్చి పాలల్లో బాగా ఉడకబెట్టండి. ఉడకబెట్టి 1 కిలో మీరు శతావరి తెచ్చారనుకోండి ఒక 3 లీటర్ల పాలు పోసి సన్నని మంట మీద బాగా ఉడకబెట్టి ఉడికిన పాలంతా ఇమిరిపోయిన తర్వాత దాన్ని తీసి ఎండలో కాస్త 1 రోజు 2 రోజులు ఆరబెట్టండి. ఆరబెట్టి మళ్ళీ నీటిలో ఆరబెట్టుకొని పరిపూర్ణం చూర్ణం అయ్యే పొజిషన్కి తీసుకొని మీరు పౌడర్ చేసుకొని ప్రతిరోజు పాలల్లో 1 చెంచా లేదా 1/2 చెంచా మీ దేహ ప్రకృతిని బట్టి, ఎక్కువ వయసు అయింది అనుకోండి 1 చెంచా 1 స్పూన్ వరకు మీరు తీసుకోవచ్చు. కాస్త తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 1/2 చెంచా వరకు వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటూ తెల్లవారి ఉదయం సాయంత్రం 2 పూట్లు వాడుకుంటూ వచ్చారనుకోండి కంపల్సరీ మీకున్న ఆ వీర్యకణాల సమస్య ఏదుందో క్లియర్ అవుతుంది. వీర్యకణాల సమస్య అంటే ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంభోగ శక్తి కూడా తగ్గింటుంది చాలా వరకు. ఎందుకంటే హస్తప్రయోగాలు చేసింటారు, చేత్తో కొట్టుకొని ఉన్నదాన్నంతా పాడు చేసుకొని లాస్ట్కి వాళ్ళకి ఏమీ లేకుండా మగతనమే ఆల్మోస్ట్ అర్థం దిగజారిపోయి ఉంటుంది. అట్లా సమయంలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే దీన్ని వాడుకోవచ్చు. అలా కాదండి మాకు దొరకదండి, మాకు పలాని సమస్యలు ఉన్నాయి, మీరు ఏదైనా మందులు పంపించండి అన్నారా కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే ఆడవారిలో కూడా పీసీఓడి సమస్యలు వస్తుంటాయి, దానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. దాన్ని ఒక నెక్స్ట్ వీడియోలో నేను చెప్తూ వస్తాను. ఈ ఒక్క పురుషత్వం తగ్గిన వాళ్ళకి హస్తప్రయోగాలు పెళ్లి కాకముందు ఎవరైనా హస్తప్రయోగాలు చేసుకుంటా ఉన్నారనుకోండి దాన్ని కంపల్సరీ మానుకుంటే మీ భార్యతో మీరు బతుకుతారు. అలా కాదండి మా దగ్గర మేము ఆ అభ్యాసాన్ని మేము మానుకోలేమనుకున్నారనుకోండి మీ భార్యతో ఇంకొకరు బతుకుతుంటారు. అలా కాకుండా మీకు మీరుగా చేసుకునే ఒక
ఒక ఆయుర్వేద వైద్యాన్ని నేను నేర్పాను. అలా కాదండి అన్న వాళ్ళు కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారంటే దానికి తగిన మందులు పంపిస్తాను. చూడండి, ఇది శతావరి. దీని పేరు పిల్ల పీచరగడ్డలని కూడా పిలుస్తూ ఉంటారు. మళ్ళా ఫోన్ చేసి ఏదో ఒక చెట్టు మూలికి చెప్పారండి, ఏది అది వెళ్ళి అడగండి. చెట్టు క్లియర్గా చూసుకోండి, కింద వచ్చి ఏర్లు ఉంటుంది పర్ఫెక్ట్గా. మ్యాక్సిమం ఒక అడుగు 2 అడుగులు లోతు తవ్వారనుకోండి, పెళ్ళగిస్తే మీకు ఆ ఏర్లు గట్లు దొరుకుతాయి. దాన్ని మీరు వాడుకుంటూ రావచ్చు. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చూసి చేసుకోవాలని తెలియజేస్తూ ఈ ఒక్క వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం.